ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. తొలి రోజే 5 సంతకాలు చేశారు. ఇక మరికొన్ని కీలకమైన హామీలు కూడా వేచి చూస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నింటికీ అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అధికారులతో నిధుల సమీకరణపై చంద్రబాబు త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. నిధులను వీలైనంత త్వరితగతిన సమీకరించి మరొక ప్రధానమైన హామీని కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది అని చెబుతున్నారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా వారికి పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే చెప్పారు. గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది. దీంతో పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి వాళ్ళు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉండాలని చెబుతున్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరూ చదువుకుంటూ ఉండాల్సిందే. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. హాజరు శాతం కూడా 75% పైనే ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దాన్ని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. దీంతో పాటు పేద వర్గాలకు చెందిన వారే ఉండాలన్నది మరొక షరతు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదు అని అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్గదర్శకాలు త్వరలో అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది.